కథా స్రవంతి. దేహమే దేవాలయం కథ వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్, సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. ప్రతి మనిషి తన జీవితంలో బాగా సంపాదించాలి, పాలరాతితో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకోవాలి అని, ఆ ఇంటి ముందు ఖరీదైన ఫారిన్ కారును నిలపాలి అని, జీవితంలో ఇంతకంటే సాధించవలసింది, సంపాదించవలసింది ఇంకేముంది అనుకుంటున్నాడు. మొన్న మధ్య ఓ పని మీద బెంగళూరు వెళ్లవలసి వచ్చింది. పని మధ్యాహ్నానికే అయిపోయింది. తిరుగు ప్రయాణం మాత్రం మరుసటి రోజు. బాగా సమయం ఉంది. 2 నెలల క్రితం మా దగ్గర బంధువు ఒక ఆయన అక్కడ ఓ మంచి ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాడు. కానీ కరోనా ప్రభావం వల్ల అప్పుడు వెళ్ళలేకపోయాం. సరే, ఇప్పుడు టైం ఉంది కదా, కలిసి వద్దామని బయలుదేరాను. ఇంటి ముందు ఆటో దిగి ఇంట్లోకి ప్రవేశించబోతూ ఓసారి అలా చూశాను. ఇంటి బయట చేయించిన ఎలివేషన్ చాలా రిచ్గా ఉంది. బయట నుండే గ్రానైట్ రాతితో నిర్మించబడింది. ఇంటి ముందు ఒక పెద్ద విదేశీ కారు నిలిపి ఉంది. గడపలోనే ఎదురైన వెంకటేష్, "వచ్చావా బావా, లోపలికి రా" అంటూ సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టాడు. అవి విదేశీ ఫర్నిచర్ అనుకుంటా, శుతిమెత్తగా ఉన్నాయి. "ఏమేవు, మీ అన్నయ్య వచ్చాడే, ఓసారి వచ్చి పలకరించు." పని మనిషి ఖరీదైన వీల్చైర్ను తోసుకుంటూ వస్తోంది. అందులో కూర్చున్న పద్మావతి దూరం నుండే, "నమస్కారం అన్నయ్యా, ఇప్పుడు తీరిందా మమ్మల్ని చూడ్డానికి" అంటూ పని మనిషితో, "అన్నయ్యకి కాఫీ తీసుకురా, ఆయనకు చక్కెర వేసి తీసుకురా, నాకు మీ అయ్యగారికి చక్కెర లేకుండా తీసుకురా." "ఏంటన్నయ్య విశేషాలు, ఇంట్లో అందరూ బాగున్నారా?" బాగానే ఉంటారులే, మేమేమో అక్కడి నుండి వచ్చాక కేవలం డబ్బు సంపాదన అంటూ ఈ 20 ఏళ్ళు ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఎంతో డబ్బు సంపాదించాం. కానీ ఏం లాభం, అదే రీతిలో ఎన్నో రకాల జబ్బులను కూడా సంపాదించుకున్నాం. చూశారుగా, మాకు షుగరు, బీపీలు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. మొన్నే మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకుని ఇదిగో ఇలా వీల్చైర్లో తిరగాల్సిన కర్మ పట్టింది. ఇక మీరు వదిన గారు చక్కగా యోగా గురీజీలు, ఆక్యుపంక్చర్ డాక్టర్లుగా ఎదిగి మీరు మీ పిల్లలు హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడమే కాకుండా ఊరూరు తిరుగుతూ కొన్ని వేల మందికి ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను అందిస్తున్నారు. మీరెంతో గొప్ప పని చేస్తున్నారన్నయ్య అంటూ మాట్లాడడానికే ఆయాసపడసాగింది. ఇంతలో 2 జంటలు ఇంట్లోకి వస్తున్నారు. వారి వేషధారణ చూస్తే ఆ జీన్స్ ప్యాంట్లు చాలా ఖరీదైనవే, కానీ ప్యాంట్ల నిండా రంధ్రాలు, చిరుగులే. వాటిపైన వేసుకున్న బనియన్లు పిచ్చి పిచ్చి రంగుల్లో ఉండి శరీరంలో వేటిని దాచాలో వాటినే ప్రదర్శించుకుంటూ వస్తున్నారు. వారిని చూస్తుంటే సంతల్లో అడుక్కునే బిచ్చగాళ్లు గుర్తుకొచ్చారు. వారితో, "ఇదిగో మామయ్య వచ్చాడు" అంటే "హాయ్, హలో" అని చేతులూపుతూ బూటుకాళ్లతోనే పైనున్న వారి గదుల్లోకి వెళ్ళిపోయారు. "మీకిద్దరే కదా పిల్లలు?" "అవును, వాళ్ళకు వాళ్లే లవ్ మ్యారేజీలు చేసుకున్నారు. ఎవరు ఏ కులమో ఏ మతమో తెలియదు, కానీ రిచ్ ఫ్యామిలీ వారట. అందుకే ఎవరికీ తెలియకుండా ఏదో అలా ముగించేశాం" అంది. ఇంతలో పని మనిషి సుబ్బమ్మ వచ్చి, "అమ్మా, భోజనానికి రండి" చాలా కాస్ట్లీ డైనింగ్ టేబుల్. నాకేమో అన్నీ వడ్డించారు, వారికి మాత్రం రాగి జావా, కూరగాయల సూపులు. డాక్టర్ల సలహా మేరకు వారి రోజువారీ భోజనం అదేనట. భోజనం తర్వాత వారితో ఒక కథ చెబుతాను వినండి అన్నాను. నాకు తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర రంగయ్య అనే గొప్ప తాపి మేస్త్రి ఒకడు ఉండేవాడు. అతని నైపుణ్యం అద్భుతం. 30 సంవత్సరాలుగా అతను అదే కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తుండడం వల్ల ఆ కాంట్రాక్టర్ కూడా ఆ మేస్త్రి అంటే చాలా గౌరవం, అభిమానం. అందువల్లనే వాళ్ళ సంబంధం అన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. చివరికి ఒక రోజున మేస్త్రి కాంట్రాక్టర్తో, "అయ్యా, ప్రస్తుతం మనం చేస్తున్న ఈ పని అయిపోగానే నేను ఇక రిటైర్ అయిపోతాను. బాగా పెద్దవాడిని అయిపోయాను, శరీరం కూడా సహకరించడం లేదు. ఇక పనిని చాలించి
శేష జీవితాన్ని విశ్రాంతిగా గడపాలని ఉంది. అందుకే ముందుగానే తెలియచేస్తున్నాను. ఏమంటే మీకు పనిలో కష్టం కలగకూడదు కదా, అందుకని అన్నాడు. దానికి కాంట్రాక్టర్, సరే కానీ నాదొక చిన్న కోరిక కాదనకు, నా కోసం మరొక చక్కని ఇల్లు కట్టించి వెళ్ళు అన్నాడు. మేస్త్రి కూడా కాదనలేక అయిష్టంగానే ఒప్పుకున్నాడు. కానీ నిజానికి కొత్త ఇంటి పని మొదలయ్యేసరికి మేస్త్రికి ఆ పని పెద్ద బరువులా తోచింది. మనసు ఏమాత్రం పనిలో అస్సలు నిలవలేదు. దాంతో ఆ పని అరకొరగా సాగింది. నిర్మాణపు క్వాలిటీ కూడా బాగా రాలేదు. కాంట్రాక్టర్, మేస్త్రీలు కూడా ఆ మార్పును గమనించారు. అయినా కాంట్రాక్టర్ సర్దుకుపోతూ కొన్ని సూచనలను ఇచ్చినా మేస్త్రి వాటిని అన్నింటినీ పెడచెవిన పెట్టాడు. ఎలాగో ఒకలాగా జరిగిపోయి పని గడిస్తే చాలు అనుకున్నాడు. కొత్త ఇంటి పని పూర్తయ్యే సమయానికి కాంట్రాక్టర్ వచ్చి చివరి ఇన్స్పెక్షన్ చేశాడు. నిర్మాణపు పనితనం ఏమంత బాగా రాలేదు. చాలా లోపాలు కనపడ్డాయి. ఆయనేమీ ఆశ్చర్యపోలేదు. ముందు నుండి పనిని చూస్తూనే ఉన్నాడు కాబట్టి. నిట్టూర్చి తన జేబులోంచి ఆ ఇంటి తాళాల గుత్తి తీసి మేస్త్రి చేతుల్లో పెడుతూ అన్నాడు, చూడు రంగయ్య, ఇదిగో ఇక నుండి ఈ ఇల్లు నీకే సొంతం. ఇన్నాళ్ల మన స్నేహానికి గుర్తుగా నేను నీకు ఇవ్వదలిచిన బహుమతిది అని అంటూ రంగయ్య భుజం తట్టి వెళ్ళిపోయాడు. మేస్త్రి నిర్ఘాంతపోయాడు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ ఇల్లు నాకు ఇవ్వడానికే అనే సంగతి ముందుగానే నాకు తెలుసుంటే ఎంత బాగుండేది. తను ఆ ఇంటి నిర్మాణంలో తన 30 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఆ ఇంటికి జీవం పోసి ఉండేవాడినే. ఇప్పుడికి మిగిలిందేమీ లేదు. లోపభూయిష్టమైన ఈ ఇంట్లోనే నా శేష జీవితాన్ని గడపాల్సిందే. తన తప్పుల్ని తను ప్రతిరోజు చూసుకుంటూ అందుకు ప్రతిరోజు సిగ్గుపడుతూ గడపాలి. అయ్యో, ముందుగానే తెలుసుంటే ఎంత బాగుండేదో. ఇప్పుడేమీ చేయలేమే అనుకుంటూ కుమిలి కుమిలి ఏడవసాగాడు. అలాగే మనమందరం కూడా ఈ మన శరీరాలను నిర్మించుకునే మేస్త్రీలం. మనదే ఈ ఇల్లు, ఇందులో ఉండాల్సింది మనమే. మనం మన శరీరాన్ని ప్రేమ ఆప్యాయతలతో ఆరోగ్యంగా ఉండేటట్టు శ్రద్ధగా నిర్మించుకుంటే అది మన జీవితానికి అనుకూలంగాను వసతిగాను ఉంటుంది, బాగా పనిచేస్తుంది. అలా కాక మనం దాని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది పాడై అనారోగ్యం పాలవుతుంది. అప్పుడు మనం రోగాలతో బాధలు పడుతూ పశ్చాత్తాపంతో బ్రతకాల్సిందే. నిజానికి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. భగవంతుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని మనకు ఆరోగ్యాన్ని పెంచే ఆహారపు అలవాట్లతో కాపాడుకోవడం, రోజు వ్యాయామం, యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం, మంచి పుస్తకాలను చదవడం లాంటివి చేయడం మన చేతుల్లోనే ఉంది. అది మన ధర్మం, అది మన బాధ్యత. మనం నివసించే ఇంటిని ఎంతో ఖర్చు చేస్తూ ఎంత శ్రద్ధగా నిర్మించుకుంటామో అంతే శ్రద్ధగా మన శరీరాన్ని కూడా నిర్మించుకుని కాపాడుకోవాలి. అందుకే పెద్దలన్నారు, దేహమే దేవాలయం అని. మీరింతవరకు దేహమే దేవాలయం కథ విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.